వెల్కమ్ బ్యాక్ టు మై నేనీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో క్యాలీఫ్లవర్తో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా క్యాలీఫ్లవర్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. క్యాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి బాగా మరుగుతున్న వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి అందులో ఈ కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని 2 మినిట్స్ పాటు ఉంచి వాటర్ని డ్రైన్ చేసుకొని సన్లైట్లో ఈ ముక్కలన్నీ పూర్తిగా డ్రై అయ్యేదాకా ఉంచాలి. పూర్తిగా డ్రై అయిన తర్వాత పికిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని ఇలా రెబ్బలుగా ఒలుచుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆవాల్ని అండ్ మెంతుల్ని కలిపి ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోండి. పచ్చడిలోకి పులుపు కోసం నిమ్మరసాన్ని కూడా తయారు చేసుకుని పక్కన ఉంచుకోండి. ముందుగా పోపు తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి తిరుమాత దినుసులన్నీ కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా పోపు రెడీ అయిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిలోగా మనం పచ్చడి తయారు చేసుకుందాం. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్లో కారం, ఉప్పు, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలన్నింటికి బాగా పట్టిన తర్వాత ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా వేయాలి. అలాగే మెంతులు, ఆవాలు కలిపి పౌడర్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మెంతులు, ఆవాలు పిండి కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఉప్పు, కారం లేదా పులుపు ఏదైనా తగ్గినట్టయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం, వెల్లుల్లి, నిమ్మరసం ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇప్పుడు పూర్తిగా చల్లారిన పోపుని ఈ పచ్చడిలోకి వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి తయారైపోయినట్టే. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసుకునే ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి ఆవకాయ పచ్చడికి ఏమాత్రం తీసిపోని టేస్ట్తో ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.